మనం ఉన్నదా మన బీసీలో మన 1,29,000 ఓట్లు మన 1,29,000 ఓట్లే మనల్ని మన ముదిరాజులు మన గౌడ్లు మన యాదవులు మన పద్మశాలీలు మన మున్నూరు కాపులు మన వడ్రంగులు రజకులు నాయ బ్రాహ్మణులు మన బీసీలందరి కలిసి 1,29,000 ఓట్లు రెడ్డి వాళ్ళకి 16,000 ఓట్లు తన ఓట్లు లేవారు బీసీలేవు అంతో మనకు సోమదేవులకు అందుకే వచ్చేవాడు. ఇక ఇక్కడ ఎలుగోళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ఈ దుబ్బాక నియోజకవర్గంలో మొన్నటిదాకా వెలువైన అయిపోయలేదు. ఎంతమంది ఉన్నారు వెలుగోళ్ళు ఈ దుబ్బాక నియోజకవర్గంలో తెలుసా? దుబ్బాక నియోజకవర్గంలో ఎలుగోళ్ళ ఇల్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? మీకు ఇళ్ళంతా తెలుసా? ఉన్నాయా? ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలుగోళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ పక్షణాల అసెంబ్లీని తీసుకొచ్చి 25 కిలోల బియ్యం అంటే సరిపోతుంది. 25 కిలోల బియ్యం అంటే అలా మొత్తం సరిపోతుంది ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఎలుగోళ్ళందరికీ. అక్కడ ఓట్లేవుగా మళ్ళా వెళ్ళే మన ముదిరాజుల ఇంటికన్నా రావాలి, మన యాదవుల ఇళ్ళ కాడికన్నా రావాలి, మన గౌడుల ఇళ్ళ కాడికన్నా రావాలి. వచ్చి కూర్చొని బాగున్నావా గౌడన్నా, మా యాదగౌడన్న బాగున్నావా, మా కిషన్ గౌడన్న బాగున్నావా అని మళ్ళీ ఇళ్ళ పుట్టి తిరగాలి. కాదంతా తిరిగి ఓట్లు వేసుకొని పోవాలి. ఇక మన ఇళ్ళకి రానిచ్చడం లేదా? ఇప్పుడు మన పార్టీ మనకే ఉన్నాయి కానీ మన దుకాణం మనకి మన పౌరుషే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద శ్రీదాపు ఉంచడం లేదు. రేపు పొద్దుగాల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనది ఏం గుర్తే? కత్తెర గుర్తు. కత్తెర ఉంది. కత్తెర ఈ కత్తెరతో ఆపరేషన్ చేసేది కత్తెరనే, కుట్లేసేది కత్తెరనే, మేరైన బట్ట కత్తిరించేది కత్తెరనే, బీడీల ఆకు కత్తిరించేది కత్తెరనే, ఆఖరికి గొర్రెల ఉన్ని కత్తిరించేది కత్తెరనే. మనం ఒడ్డు మన కాలంలో సంసారం కుదురుతలేదు. ఆ లడ్డు మనం ఇటు ఎంతసేపు అయినా వాళ్ళు ఒకటైతారు కానీ మన దగ్గర రాగతారే. అందుకోసం ఇప్పుడు మనమే దగ్గర రాని ఎంత దూరం వెళ్ళగొడుతున్నాం అన్నట్టు. మరి ఏమైతుంది? రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తే 1 కోటి ఎకరాల భూమి దొంగతనంగా రెడ్డిల దగ్గర వెలుగోళ్ళ దగ్గర దాచిపెట్టబడ్డది. ఆ భూమిని గుర్తుకొచ్చి మనమే మంచి కార్యక్రమం చేస్తామన్నట్టు. 1 కోటి ఎకరాల భూమిని తెచ్చి మన దూరాలకు వచ్చేటువంటి కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తా ఉంది. చేద్దామా? ఏమనైనా జాగీరని ఉంచుకున్న వీళ్ళ దగ్గర భూములని ఎక్కడియో తెలుసా? నిజాము ఒక కాగితం రాసి పెట్టిపోయిండు. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు నిజాం కాగితం రాసిండు. ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలకు, గౌడ్లకు, ఈ బీసీలందరి పేరు మీద రాసిపోతున్నా అని చెప్పి రాసిండు. రాయంగానే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఒక దొంగ చేసి ఆ కాగితాన్ని దాచిపెట్టింది. ఆ కాగితాన్ని దాచిపెడితే మొన్న బయటికి తీసిన ఆ కాగితం ద్వారా మనకు 1 కోటి ఎకరాల భూమి రాబోతా ఉంది. రేపు పొద్దుగల 1 కోటి ఎకరాల భూమి మనకు గవి తేవడం కోసం. ఇక మన దావాలు ఏంటంటే గాంధీ ఉస్మానియా ఈ రెండే మరి. గాంధీ ఉస్మానియా దావాలు మనవి. యశోదలు కిమ్సులు అవి అపోలో హాస్పిటల్ వాళ్ళయా? జూబ్లీహిల్స్ కడప అపోలో హాస్పిటల్ చూసిరా? ఎవరన్నా చూసిరా? అపోలో హాస్పిటల్ చూసిరా? అది అపోలో ప్రతాప్ రెడ్డికి ఎన్ని రూపాయలకు ఇచ్చిన ఎక్కేనా జాగా? ఎన్ని రూపాయలకు ఇచ్చిన ఎక్కేనా జాగా? 100 ఏళ్లకు 1 రూపాయి కిరాయి ఎకరానికి. 1 రూపాయి. 100 ఏళ్లకు 1 ఎకరం 1 రూపాయి కిరాయి ఇచ్చింది. ఉందా కిరాయి? ఎకరం భూమి రూపాయి కిరాయి ఇచ్చేటాడు ఉన్నాడు ఎవరన్నా? రూపాయి తగ్గుతూ ఉన్నాడు అయినా కదా. మరి వాళ్ళకి ఇచ్చిన అక్కడ ఆడ 10-20 ఎకరాలు భూమి తీసుకున్నాడు. తీసుకొని దాన్ని ఏం రాసిన అగ్రిమెంట్ అంటే, నీకు భూమి ఇస్తున్నామయ్యా, ఈ పేదోళ్ళ భూమి నీకు ఇస్తున్నాం కానీ మరి పేదోడు పైసలు లేకుండా వస్తే 125 మందికి ఉచితంగానే వైద్యం చేయాలని
వాడు ఆ కాగితం దాచిపెట్టి మన సొమ్మంతా దొంగతింటున్నాడు. ఈ దొరలు వెలమోళ్ళు రెడ్డోళ్ళు మన కొంపలార్చింది 70-80 ఏళ్ళ నుంచి. వీళ్ళు మన కొంపలార్చిరు. వీళ్ళు కాయ కష్టం చేసి బతికిన వాళ్ళ, వీళ్ళు పుణ్యాలు పోయిన వాళ్ళ, వీళ్ళు నాగబడుకున్న వాళ్ళ, మొత్తం దోపిడేనా ఇలా బతకంతా. అందుకోసమే వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ఎవడన్నా ఇళ్ళని నడిస్తే చూడరు మీరుగా. తీర్మార్ మల్లన్న పాదయాత్ర చేసిన తర్వాత రెడ్డోళ్ళని వెలమోలని ఎవడన్నా ఇళ్ళని నడిస్తే చూడరు, మనోడు బయటకే నిలబడతారు చూడరు వాళ్ళని. ఆ పని చేసుకురాకపోతే నా పేరు తీర్మార్ మల్లన్న కాదు. 2028లో మొట్టమొదటిసారిగా మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంవత్సరం త్వరలో ఉంది. ఈ దుబ్బాక నియోజకవర్గానికి బీసీ ఎమ్మెల్యే రాబోతా ఉన్నాడు. ఈ మెదకు మా ఒక్కటి గుర్తు పెట్టుకోరు, ఇదే మెదక్ నుంచి నీలం మధు ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. నీలం మధు అంటే మన ముదిరాజుల బిడ్డ, మన బీసీల బిడ్డ పోటీ చేసింది. పోటీ చేస్తే ఆయన మీద 5,000 ఓట్లు లేనటువంటి రఘునందన్ రావు పోటీ చేసి దేశం కోసం ధర్మం కోసం అని మాయమాటలు చెప్పి ఏదో కొద్ది తేడాతో గెలిచాడు. గెలిచిన తర్వాత నీలం